జన్మమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచి పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మలందరినీ మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము. పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మాలోనికి మా కుటుంబములోనికి పరిశుద్ధాత్మను పంపించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనములు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనం చెందగా నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, శ్రీ సభ ఈరోజు పవిత్ర శిలువ విజయ పండుగ కొనియాడుతూ ఉన్నాం. మీకందరికీ పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. మీ అందరి కోసము పవిత్ర శిలువ నామములో డివైన్ ధ్యాన కేంద్రం తరపున ఆశీర్వాదం ప్రసాదిస్తూ మిమ్మల్ని అందరినీ నిండుగా దేవుడు ఆ పవిత్ర శిలువలో ఆ శిలువ శక్తితో అనుగ్రహించాలని మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువార్త వాక్యము వచనము మనం విని ఉన్నాం. యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనములు. ఈ వచనము ధ్యానం చేసినప్పుడు మనకు వచ్చినటువంటి వచనములు ఒకసారి మీరు గమనించండి, గుర్తు చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యము మరియు కీర్తన 16వ అధ్యాయం 11వ వాక్యము మరియు బారూక్ 4వ అధ్యాయం 28వ వాక్యము, కీర్తన 25, 12వ వాక్యము,
మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యము మరియు 12వ వాక్యము. మొదటి యోహాను 2వ అధ్యాయం 1-2 వచనములు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యము, 3వ వాక్యము, 8వ వాక్యము మరియు 9వ వాక్యము. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వాక్యము. కీర్తన 34వ అధ్యాయం 5వ వాక్యము. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వాక్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 మరియు 8వ వాక్యములు. కీర్తన 78 38వ వాక్యము. కీర్తన 73 28వ వాక్యము. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వాక్యం మరియు 18వ వాక్యం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యము. అపొస్తలుల చర్యలు 5వ అధ్యాయం 30-31వ వచనములు. ప్రియులారా, ఈ వాక్యములే ఈరోజు మనము ధ్యానం చేసుకుని ఈ ఆరాధనలో పవిత్రంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదము, పవిత్ర శిలువ శక్తి మనం పొందటానికి అనుగ్రహించాలని, ఆ శిలువ శక్తితో నడవాలని మనం కోరుకుంటూ ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం ఒక్కసారి చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశము చెందక నిత్య జీవమును పొందటుటకై అటులు చేసెను. నిత్య జీవం పొందుటమే ప్రతి ఒక్కరు దేవుని కుమారుని విశ్వసించిన వారు నిత్య జీవం పొందాలి. అది తండ్రి దేవుని యొక్క ప్రణాళిక. ఒక్కరు కూడా నాశనం చెందగా ప్రతి ఒక్కరూ నిత్య జీవం రక్ష పొందాలి. దానికోసమే దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మనలందరినీ ప్రేమించేది. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చూస్తాం. 3వ అధ్యాయం 17వ వాక్యము. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. రక్షించుటకే కుమారుని పంపించిన, శిక్షించటానికి కాదు. ఆ రక్ష ఇచ్చేది యేసయ్య ఈరోజు శిలువ శక్తి ద్వారానే. శిలువలో మన పాపములన్నిటినీ సమర్పించి పాప పరిహార బలిగా ఆయన అక్కడే తను తాను మన కోసం ఒక మధ్యస్థుడు ఉండాలని కోరుకుంటూ తన ప్రాణాన్ని మన కోసం దారబోసి మనకు మాత్రం కాదు ప్రపంచమందరికీ ఒక రక్ష ఇచ్చే బలి ఆయన ద్వారా దేవుడు నెరవేర్చారు. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యములు ఒకసారి చూస్తాం. మొదటి యోహాను 2:1-2. మీరు పాపమును చేయకుండాటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు ప్రయోచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా వినవించుటకు నీతిమంతుడు యేసుక్రీస్తు ఇదిగో తండ్రి సన్నిధిలో మన కోసం పాపం చేసిన వారికి న్యాయవాదిగా వాదించటానికి, విలపించటానికి ఒక నీతిమంతుడైన రక్షకుడైనగా యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య చేసిన కార్యములే 2వ వాక్యములో మనం చదువుతున్నాం. 2వ వాక్యం. క్రీస్తు మన పాప విమోచకుడు, మనకే కాదు మానవులందరికీ పాప విమోచకుడు. క్రీస్తు పాప విమోచకుడు, మనకే కాదు లోకమంతటా మానవులందరికీ పాప విమోచుడుగా ఆయన తన శరీరాన్ని ఆ శిలువలో బలి చేశారు. ఆ శిలువ శక్తి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించారు. అందుకే ప్రియులారా, మనము ఉదయకాలంలో కానీ సమయంలో కానీ నిద్రపోయిన ముందు మనం శిలువ గుర్తేసి పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున
మమ్మల్ని అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కోన్స్టంటైన్ చక్రవర్తి ఆ రాజ్య పరిపాలన కాలంలో ఆ తుర్కీ దేశాన్ని ఓడించటానికి దేవుడు ఒక ఆకాశంలో శిలువ గుర్తు చూపించి దీని ద్వారా విక్టరీ, త్రూ విక్టరీ అని ఆకాశంలో రాసి చూపించినారన్నమాట. అప్పుడు ఆ శిలువ గుర్తు ద్వారా వారు యుద్ధం చేసి గెలిచారు యేసయ్య నామములో. ఆ గెలుపు పొందిన తర్వాత విజయవంతంగా వచ్చినటువంటి రాజు ఆ యేసయ్య చనిపోయిన శిలువ ఎక్కడే ఉండాలని కనబెట్టాలని ఉద్దేశంతో ఫంగాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఫంగం యొక్క ప్రెసిడెంట్గా, ప్రధాన లీడర్గా తన తల్లి అయిన హెలెన్ రాజ్ని కూడా నియమించినారు. ఆమె ఆధుర్యములో 3 శిలువ కనపట్టారు. కానీ అప్పుడు వారికి డౌట్ వచ్చింది, ఈ 3 శిలువలు ఏది యేసయ్య చనిపోయిన యేసయ్య శిలువ వేసిన శిలువ ఇది ఏది ఇట్టి అని. అప్పుడు ఒక తీరా రోగము వచ్చినటువంటి ఒక రోగిని తీసుకొని వచ్చి ఆ యథార్థమైన యేసయ్య మోసినటువంటి శిలువ అయితే దానిలో తాకినప్పుడు వస్తుంది అని వారి నమ్మకం. అలాగే వారు ఆ 3 శిలువలో పెట్టినప్పుడు ఆ ఒక్క శిలువ మాత్రముల వారు ఆ రోగి దాని మీద ఉంచినప్పుడు ఆ రోగికి సంపూర్ణ విడుదల వచ్చింది. అలాగే యేసయ్య నిజమైన శిలువ ఏదిటి అని వారు కనబెట్టారు. ప్రియలారా, ఆ శిలువ శక్తియే ఈరోజు కూడా క్రైస్తవ సంఘానికి ముఖముద్రగా ఉంటుంది. మనకున్నటువంటి ఆనవాళ్ళు శిలువాయి. అది ఎక్కడ ఏ గుడిలో చూస్తుండే ప్రొటెస్టెంట్ వాళ్ళైతే కూడా కాతోలిక సంఘం అయితే ఎక్కడే చూస్తుండే శిలువ చాలా ముఖ్యమైనది. దేవాలయం పైన శిలువ ఉంది. మన దాంపత్య జీవితంలో ప్రవేశించిన ముందు ఇదిగో తాళిలో శిలువ ఉంది. ఎందుకని? ఈ కష్ట జీవితంలో శిలువ నాకు శక్తియే. ఆ శక్తియే దేవుడు మాకు ఇచ్చేది. ఆ శక్తి తిరురక్తముతో దేవుడు తన పాపాన్ని కడిగించిన శక్తి. అందుకే ఫేఫ్లో రాసిన పత్రిక 1:7 వాక్యములో ప్రభు తెలియచేస్తున్నా. 1:7 చదవచ్చు. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి, ఆయన కృప ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన కృప ఐశ్వర్యములచే మన పాపములను క్షమింపబడినవి. ఆయన కృపా సాన్నిధ్యం మన కుటుంబ జీవితంలో మనం ఉన్న చోటులో ఉండటానికి మనం శిలువ గుర్తు వేసి ప్రతి కార్యాలు చేస్తున్నాం. చదువకముందు, ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళకముందు, ఇంకా మనం డ్రైవింగ్ చేయకముందు, ఏ గుడి క్రాఫ్ట్ చేసిన ముందు మనం శిలువ గుర్తు వేయటం. ఎందుకంటే అది ఆ శిలువ ఆశీర్వాదం. శిలువ ఆశీర్వాదం మనకు గొప్ప శక్తి ఇచ్చి మనల్ని నడిపిస్తున్నారు. ఆ శిలువ ఆశీర్వాదములో మనకిచ్చినటువంటి గొప్ప కార్యమేమి? కీర్తన 25:12 వాక్యములో అందరూ గుడి చేయి పైకెత్తి చెప్పండి. ప్రభువునకు భయపడువారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండి తెలుసుకుందురు. ప్రభువునకు భయపడువారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండి తెలుసుకుందురు. ఇది కీర్తన 25:12 వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియలారా, ఆ ప్రభువుని భయపడి జీవించటానికి మనకు ఎల్లప్పుడూ ఒక చిన్న ఏ మతస్థులు అయితే కూడా ఈ శిలువ గుర్తు వేస్తున్నారు. ఇప్పుడు శిలువ గుర్తు ద్వారా మనకు విజయం ఉంది. మన కష్టములో, మనకు బాధలో, మన రోగమ పీడల్లో ఇదిగో దేవుడు మనకు జవాబిచ్చేది శిలువ గుర్తు ద్వారా ఆశీర్వాదమే. ఈ శిలువ ఆశీర్వాదమే మన జీవితానికి శక్తి. అందుకే ప్రియలారా, సంఖ్యాకాండముల 21:9 వాక్యముల మనం చూస్తుండే ఇదిగో దేవుని ధిక్కరించిన ప్రజలని అగ్నేయ సర్పాన్ని పంపించి, విష సర్పాన్ని పంపించి కాట వేసినప్పుడు అది చనిపోయినా కానీ వారు పశ్చాత్తాపడి తిరిగి వచ్చి మోషే ప్రవక్త ద్వారా దేవునికి మన్నింపు కోరుకున్నప్పుడు దేవుడు వారికి ఒక విడుదల ఇచ్చారు. ఎప్పుడంటే సంఖ్యాకాండం 21:9 వాక్యం చూస్తాం. కనుక మోషే కంచు సర్పము చేసి గడే కర్ర మీద తగిలించెను. పాము
కరచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావును తప్పించుకొని చూడండి, ఎవరెవరు ఈ విషసర్పముగా కాటు కరచిన వాళ్ళు, కాటు పొందిన వాళ్ళు ఎవరున్నారో వారు ఆ కంచెల సర్పాన్ని చూచినప్పుడు అది చూచే చాలు వారికి విడుదల వస్తుంది, వారికి జీవం తిరిగి వస్తుంది. అది ప్రియలారా, దేవుడు ప్రపంచాన్ని ప్రేమించడానికి సూచన అది. తన ఏకైక కుమారుని తన్ను తాను సమర్పించుకొని తన బిడలు నశించిపోకుండా నా వైపు చూడాలని కోరుకుంటూ దేవుడు ఇదిగా అన్నాటి ప్రజలకి కూడా రక్ష ఇచ్చిన ఇప్పుడున్న శిలువ గుర్తని మాట. అప్పుడు కూడా వారికి కంచెల సర్ప దానిని తాకినప్పుడు, దాన్ని చూచినప్పుడు వెంటనే భయభక్తితో వారికి విడుదల వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరుల, మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 4:10 మనం చూస్తుండే, మొదటి యోహాను 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. చూడండి, ప్రేమయన ఇద్దిది. చూడండి, దేవుని ప్రేమ అంటే తన ఏకైక కుమారుని మన లోకానికి పంపించి మన పాపాని కోసం పరిహారం చేయటానికి శిలువలో ఆయన శరీరాన్ని ఇదిగా ముక్కలు వేసినప్పుడు దేవుని యొక్క ప్రేమ ప్రకటించారు తన బిడలపై. ఆ ప్రేమతో మనం ఉండాలంటే విధేయులుగా ఉండాలి. అప్పుడు మాత్రం ఆ ప్రేమలో మనం నిలకడ ఉండటానికి అవకాశం ఉన్నది. అలాగ ఉండాలంటే యేసయ్య ఆనాటి ప్రజలకి చెప్పిన మాట ఏమి? ఇదిగో విషసర్పం, మీ యొక్క పాపము వలన కాటబడినటువంటి పాప బలమే విషసర్పం. ఆ విషము మీకు తాకినప్పుడు మీరు వెంటనే నా వైపు చూడండి, నిత్య జీవం ఇచ్చిన ఆ కంచెల సర్పాన్ని చూడండి. అప్పుడు ఆ మాట మీరు విన్నప్పుడు మీకు విడుదల వస్తుంది, మీకు ప్రకాశం వస్తుంది. అదే కీర్తన 34:5 ఆ కీర్తకుడు తెలియచేసేది. కీర్తన 34:5. అప్పుడు ఇదిగో ఎవరెవరు యేసయ్య వంకకు చూచున్నారో వారందరూ ప్రకాశవంతుగా మారినారు. ఈ వాక్యమే దేవుడు, అందరిలోనికి పాపం తొలగిపోయింది. ఇదిగో ప్రభు అంటున్నారు యోహాను సువార్త 3:17 తన ఏక కుమారుడి లోకానికి వచ్చే ఖండించుటకు కాదు, రక్షించుటకి. ఆ రక్షణ ప్రతి ఒక్కరిలోనికి నిత్య జీవం ఇచ్చినగా వస్తుంది, జీవముగా మారుతుంది, ప్రకాశములుగా మారుతుంది. ఈ ప్రకాశవంతమైన ఆ శక్తి మనకు వచ్చేది. అందుకు అపొస్తలుల చర్యలలో 5:30-31 యేసయ్య గురించి వారు తెలియచేసేది ఇది. 30-31 మీరు యేసును మ్రాణుపై వ్రేలాడదీసి చంపిదిరి, ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృదుల నుండి లేపెను. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకు గాను, వారి పాపములు క్షమింపబడుటకు గాను దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకుని. దేవుడు తన కుమారుని నాయకుడిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చోబెట్టడానికి కృప ఇచ్చారు. తన యొక్క శరీరాన్ని మన కోసం దారబోసి ఆ శపించబడిన వారికి ఉన్నటువంటి మరణం దండ పొందినటువంటి శిలువని రక్షణ యొక్క చిహ్నముగా మార్చి, ఆనవాలుగా మార్చి, ఆ యేసయ్య మనకి నాయకుడుగా ఉండటానికి, రక్షకుడా ఉండటానికి దేవుడు చేసినటువంటి కార్యము, గొప్ప కార్యమే బిడలారా ఇది. అందుకే మనం పవిత్ర శిలువ విజయ పండుగ మనం ఘనంగా కొనియాడుతూ దేవుని యొక్క అనుగ్రహంతో నడవడానికి ఎల్లవేళలా శిలువ గుర్తు మనం వేసుకొని నడచినప్పుడు గొప్ప విడుదల మనకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియలారా, నేను ప్రతిరోజు ఈ మన ఇక్కడ ఉన్నటువంటి సహోదరులతో ఉదయకాలంలో పూజలో
10 సార్లు ఈ సిలువ గుర్తు చెప్పుకొని ప్రార్థిస్తాం. 10 ఆజ్ఞలు మీరి చేసిన పాపానికి విడుదల రావటానికి త్రిత్యేక దేవుని యొక్క అంద చులుకనైన ఒక్క ప్రార్థన వేరొక్కటి లేదు, అంద ఘనమైన విడుదల ప్రార్థన వేరొక్కటి లేదు. పాపాత్ములకు పాపాలు క్షమించటానికి వినయభావంతో ప్రభు దగ్గరకు రావటానికి ఇంత చిన్న ప్రార్థన, ఇంత గట్టిదనమైన ప్రార్థన వేరొక్కటి లేదండి. ఆ త్రిత్యేక దేవుని యొక్క ఆశీర్వాదం పొంది మనం జీవించినప్పుడు ఎల్లవేళలా దేవుని యొక్క మార్గంలో నడచేవరా అని మనకు లభిస్తుంది. యెషయా గ్రంథములో 57వ అధ్యాయం 15వ వాక్యములో ప్రభు గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాం. యెషయా 57:15. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడు ప్రభువు ఇప్పుడు నడుపుతున్నాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమును చేస్తున్నవాడు. ఆయన వినయమత్ములను పశ్చాత్తాపం మనుషులను వారితోని చేసేతును, వారికి నూతన బలమును దయచేయుదును. చూడండి, వారిని పశ్చాత్తాప మనసుతో ఇదిగో వినయభావంతో ఉన్నవారికి నూతన బలాన్ని ఇచ్చినట్టు ఇవ్వటానికి అత్యున్నత స్థానములో నేను నివాసం చేస్తున్నా. నేను అత్యున్నత నివాసములో మన దేవాలయం అంతస్తుములో ఉండి ఇదిగో బిడలార వినయభావంతో పశ్చాత్తాపడి పాపాన్ని గురించి పశ్చాత్తాపడి నా దగ్గరకు వచ్చి పితా పుత్ర పవిత్రాత్మ నామములో ప్రార్థన చేసిన వారికి నూతన బలాన్ని నేను అనుగ్రహిస్తున్నా. అది యేషయా ప్రవచనములో మనకిచ్చిన గొప్ప వాగ్దానం. ఇంకొక వాగ్దానం కూడా యేషయా ప్రవచనములో ఉంటుందండి. 42వ అధ్యాయం 16వ వాక్యములో ఒకసారి చూస్తాం. 42:16. గ్రుడ్డి వారిని మార్గము వెంట నడిపింతును, వారు ఎరుగని త్రోవల గుండా వారిని కొనిపోవుదును. వారి ముందట చీకటిని వెలుగుగా మార్చుదును, కరకు నేలను నునుపుగా చేయుదును. ఒక దానిని కూడా విడువక ఈ కార్యములనెల్లా చేయుదును. చూడండి, గురుడుగా కనపడలేని వారికి నేను మార్గం చూపించిన వాడే, చీకటిలోని వారికి ప్రకాశం ఇచ్చే వారి యొక్క అసలైన ద్రోవ చూపించిన గొప్ప వాగ్దానమే అది. ఇప్పుడు దేవుడే మార్గం నాయకుడుగా ఉండి రక్షకుడుగా ఉండి వచ్చటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి? సిలువ మార్గం. పాపములు విడుదల పొంది పాపరికుడుగా మనల్ని మార్చి తన రక్తముతోనే మన పాప విముక్తులుగా చేసి నీతిమంతుడుగా మార్చటానికి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుడు తన శరీరాన్ని సిలువపై మోసుకొని ఇదిగో మన కోసం తన ప్రతి ఒక్క చుక్క రక్తాన్ని మన కోసం దారపోసి ప్రతి ఒక్కరికి రక్ష ఇచ్చిన వేరొక్క కుమారుడు లేడు, వేరొక్క దేవుడు లేరమ్మా. ఆ గొప్ప దేవుడే మనకు నాయకుడా ఉండి ఆ రక్షకుడుగా ఉండి మన మధ్యలో ఇదిగో దేవాలయంలో అత్యున్నత స్థానం నివాసం చేసుకొని గ్రుడ్డివారైన మనకి అంధకారములు నడచిన మనకి నిత్య జీవం పొందటానికి నూతన బలం ఇవ్వటానికి ఇదిగో మనలో వినయభావంతో మనం పాపాత్ములని పిలిచి మనము దేవుని సన్నిధిలో ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప అనుగ్రహం ఇచ్చే రోజు. అది సిలువ విజయానికి ఉన్న ప్రత్యేకత. కాబట్టి ప్రియలారా, మనం తెలియకుండా భయభక్తి లేకపోతే కూడా మనం పితాపుత్ర పవిత్రాత్మ చెప్పినప్పుడు ఆశీర్వాదం మనకు ఆ పొద్దున నుండి ఈవిని సాయంత్రం వరకు మనకు వస్తుంది బిడలారా. కాబట్టి భయభక్తితో వినయభావంతో ఆ యేసయ్య పిలిచి ఆ త్రిత్యేక దేవుని యొక్క నామముల ఆశీర్వాదం పొందినప్పుడు మన యొక్క ఆలోచన మన తలంపులను మన శరీరాన్ని పవిత్రపరిచినప్పుడు దేవుని యొక్క పెద్దనము దేవుని యొక్క నాయకుడుగా ఉండి ఆ దేవుని యొక్క నాయకత్వము దేవుని యొక్క ఆ ఆధిపత్యము దేవుని యొక్క స్వాధీనం మనలో ఆత్మ స్వాధీనం మనలో నిండిపోతుంది. అలాగ ప్రతి ఒక్కరికి రక్షవాగ్దానం ఇప్పుడే ఈరోజే దేవుడు ఈ సిలువ గుర్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాం బిడలారా. కాబట్టి ప్రేలారా, మనకు బాధలు సమస్యలు ఇబ్బందులు ఈ నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు మీరు కనీసం 3 సిలువ గుర్తు వేయండి, విడుదల వచ్చేది చూస్తా. లేకపోతే 10 సార్లు చేయండి, ఒక్క నిమిషం చాలండి. ఆ గొప్ప కృప మనకు లభిస్తుంది. అప్పుడు
మనలో దేవుని యొక్క ఆనందముతో ఆత్మ అభిషేకంతో ఎల్ల వేళలా నింపటానికి మనకు అవకాశం ఉంది. దానికోసం ప్రార్థిస్తాం. కూడా చేయి పైకతే. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, ఈ సమయంలో మన కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని, మా బాధలను, మా వేదనలను, సమస్యలను, ఇబ్బందులను, అప్పు భారమును, సంతానం లేనిటువంటి దంపతుల యొక్క బాధలను అన్నిటినీ కూడా ఈ ఆరాధనలోని సమర్పిస్తున్నాను. యేసయ్యా, మీ ఆత్మతో పితాపుత్ర పవిత్రాత్మ నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి, ఆశీర్వదించండి. మాలో ఉన్న చెడు అలవాటి నుండి తక్షణమని మాకు విడుదల ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించిన యేసయ్యా, ఈ నిమిషము పవిత్ర శిలువ శక్తితో విడుదల ఇచ్చి మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ముగ్గురికి నిద్ర లేకుండా బాధపడుతున్న ముగ్గురికి సుఖనిద్ర దేవుడిచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎడమ కన్నుకి బాధపడుతున్న ఒక్క వ్యక్తికి ఆ నొప్పిలన్నీ దేవుడు తీసేసి స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నలుగురికి భుజం నొప్పి, చేయి పైకి లేపటానికి కుదరలేని నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 11 మంది నడునొప్పి ఉన్న వారికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక హార్ట్ పేషెంట్ని దేవుడు తాకుతున్నారు, సంపూర్ణ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి పొత్తు కడపలు ఎప్పుడు నొప్పి ఉన్నటువంటి ఆ సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. జాయింట్స్ పెయిన్స్ ఉన్నటువంటి 17 మందికి చాలా సంతోషం ఇచ్చే విధంగా రిలీఫ్ ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మా మొహాల నొప్పితో బాధపడుతున్నటువంటి 5 మందిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురికి మద్యపాన అలా లహరి పదార్థాలు తీసుకుని అలవాటు త్రాగుడితనం నుండి విడుదల ఇవ్వటానికి దేవుడు ప్రత్యేకంగా కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. మహనీయుడా, మహిమోన్నతుడా, నా పాప భారమందగిని భరించిన యేసురాజా, సిలువ మోసినావుగా దోషినైన నాకై, కరుణ చూపినావుగా విలువలేని నాపై, సిలువ మోసినావుగా దోషినైన నాకై, కరుణ చూపినావుగా విలువలేని నాపై, గాయముందినావుగా మనసు లేని వారికై, గాయముందినావుగా మనసు లేని వారికై, రక్తముతో కళంగము కడిగి మరణము శాపము విరిచావయ్యా, రక్తముతో కళంగము కడిగి మరణము శాపము విరిచావయ్యా, సిలువ మోసినావుగా దోషినైన నాకై, కరుణ చూపినావుగా విలువలేని నాపై. హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని
ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. వారిని వాక్యం ద్వారా ప్రభు పరిశుద్ధ రక్తముతోను పవిత్ర ఆత్మతో నింపబడి ప్రతి ఒక్కరిని శుద్ధీకరించి నూతన శక్తి నూతన బలం దయచేయమని ప్రార్థిస్తాం. కీర్తన 25:12 వాక్యం. ప్రభువునకు భయపడువారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండియే తెలుసుకుందురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. వైశాఖి నుండి సుప్రియ దైవహితం తెలుసుకునే మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన చేసి ఉన్నారు. ఆ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణద కోర్టు కేసులో ల్యాండ్ ప్రాబ్లం గురించి కోర్టులో ఉన్న కేసులను తొందర ముగించి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల ఉంది. మానసికమైన ఒత్తిడి నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నప్పరెడ్డి విమల రాణి కుటుంబము ప్రార్థన సహాయ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోని వాళ్ళ తన సహాయ అడిగి ఉన్నారు. వారి యొక్క సాలరీ పెండింగ్ బిల్ ఉంది, అది తొందర పూర్తి చేయటం పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి హేమలత చింతప్ప పుల్ల నుండి కొడుకుకు ఉద్యోగాల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. బీరెడ్డి చిన్నప్పరెడ్డి బ్రిజిత్త ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రకాష్కి సెటిల్మెంట్ కోసం కూడా కుమారుడికి సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. విజయవాడ నుండి కార్తీక దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి విక్టోరియా రాణి వినయకి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్య ప్రకాశమ్మ దేవుని అనుగ్రహాని కోసం గాలి జోసఫ్ జాన్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి అనిత కుటుంబము ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ బాలరెడ్డి కుటుంబము దేవానుగ్రహాని కోసం. హైదరాబాద్ నిర్మల పట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబము దేవుని యొక్క అనుగ్రహాలు వారు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి షౌర్ రెడ్డి దేవుని యొక్క అనుగ్రహాని కోసం. హైదరాబాద్ నుండి కటకం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము దేవుని అనుగ్రహాని కొరకు. మరి హైదరాబాద్ నుండి పోలిమెట్ల అరుణ ప్రకాష్కి దేవుని యొక్క అనుగ్రహంతో బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి అనిత కిరణ్ కుటుంబము హృతిక్ సాగర్కి ఉద్యోగాల కోసము. స్నేహ సాగరికకి బ్రైట్ ఫ్యూచర్ కోసము. వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుని నుండి అనుగ్రహించడం కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవుని అనుగ్రహాని కోసము. మరి హైదరాబాద్ నుండి కె కరుణాకర్ రెడ్డి కుటుంబము తాన్వీర్ దీప్తి వారికి దైవానుగ్రహము దైవభక్తితో నడవడానికి. ఆరోగ్యమేరే నల్గొండ నుండి దైవానుగ్రహంతో కుమారుడికి తరుణ్కి మంచి ఉద్యోగం పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కోనసీమ నుండి రమాదేవి ప్రసాద్ వారికి ఆర్థిక ఇబ్బందిని విడుదల పొందటానికి. తెలంగాణ నుండి అరుణ జస్వేషు కుటుంబము దేవుని అనుగ్రహం పొందటానికి. గుంటకల్లి నుండి కౌటికి రుక్మణి కుమారుడైన వికాసుకి మంచి ఆరోగ్యాని కోసము. వరంగల్ నుండి సునీత బాలరెడ్డి సాహిత్య అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ వారికి అప్పు బాధలు విడుదల పొందటానికి. తెలంగాణ మడంపల్లి నుండి జ్యోతి రెడ్డి దేవుని అనుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందడిన మరేమ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవనమే ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 25:12. ప్రభువునకు భయపడువారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండియే తెలుసుకుందరు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని యేసయ్య
పవిత్ర హృదయంలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్, కళ్యాణి జోన్ బి యుగంధర్ రెడ్డి దైవానుగ్రహం కోసము, అమరావతి నుండి భారతి రమారావు, కావ్యాంజలి దీపిక వారికి మంచి చదువు కోసము, బచ్చుపల్లి గ్రామస్తులు పైర పంటలు పండించడానికి మంచి వాతావరణాని కోసము, బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రబలకి మంచి చేసిన బిజినెస్ మంచిగా జరుగుతాను అనీషకు ఉద్యోగాని కోసము, భద్రాచలం సంధ్య ఫర్నియ వారికి ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖి నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమారికి మంచి ఆరోగ్యము. వైశాఖి నుండి పులమర్ఫేటి జ్ఞానప్రకాశన్ సౌమ్యకి మంచి ఆరోగ్యం కోసము. వైశాఖి నుండి వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలు దైవానుగ్రహంతో నింపబడటానికి. వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దైవానుగ్రహంతో నింపబడటానికి. వరంగల్ నుండి సింగరాయి బాఫాని పాస్కా మేరీ దైవానుగ్రహంతో నింపబడటానికి. వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఈదరుల నుండి సౌజన్య కుటుంబ శాంతి సమాధాన కోసము. ఎంజాలి నుండి అనువేష్ సుస్మిత దంపతులు దేవుడు అనుగ్రహించాలని. ఎంజాలి నుండి జోసఫ్ మేరీ వినిఫెండ్ మంచి ఆరోగ్యం కోసము. జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయోన్ యోఫ్ దేవుని యొక్క భయభక్తులు నడవడానికి. గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్విక్ రెడ్డి 10వ తరగతి చదువుతున్న అబ్బాయిని ఉన్నత విజయం పొందటానికి, వారి యొక్క హౌస్ అమ్మడిపోవటానికి. గాగిలపురం నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌర్ రెడ్డి పిఆర్ విశ్వ బ్రైట్ ఫ్యూచర్ కోసము. మరియు దుబాయ్ నుండి ఫేదా లూర్దు రోయిన్ ఈవెన్ దేవుని యొక్క భయభక్తులతో నడవడానికి వారి యొక్క కొత్త కంపెనీ దేవుని నిండుగా అనుగ్రహించాలని. దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగాని కోసము. వెస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమ్మల లూర్ద్ వారికి మంచి ఆరోగ్యము బ్రైట్ ఫ్యూచర్. విజయ ప్రసాద్ ఉమా ఉద్యోగము మంచి ఆరోగ్యము కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఈదరు నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం కోసం. ఈదరు నుండి గోళ జ్యోతి కీర్తి థోమస్ మరి జోఫ్నా తంబి దేవుని అనుగ్రహించాలని. ఈదరు నుండి గొరమచ్చి వినోద్ దైవానుగ్రహం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మౌనిగా చౌదరి, కే బెంజమిన్, స్వర్ణ, బిందు, తేజస్వి వారిని దేవుడు అనుగ్రహించాలని. హైదరాబాద్ నుండి ఏర్వా షౌర్ రెడ్డి నిగారికి ఉద్యోగాని కొరకు. మరియు జడ్చర్ల నుండి లలిత అప్పు బాధన విడుదల పొందటానికి. మరియు కర్నూలులో ఉన్నటువంటి దెందు అంతోనమ్మ దేవుని అనుగ్రహంతో నింపబడటానికి. కొల్లపల్లి నుండి శైలజ దైవానుగ్రహం కొరకు. మరియు ఖమ్మం నుండి రమాదేవి దైవానుగ్రహాన్ని కొరకు. ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాని కోసము. ఖమ్మం నుండి బాటగిరి నాగమణి, ప్రసాదరావు, విజయ, రోస్లిన్ దైవానుగ్రహం కొరకు. ఖమ్మం నుండి భార్గవరెడ్డి సహజ మంచి ఆరోగ్యం కోసము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 25:12. ప్రభువునకు భయపడు వారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండి తెలుసుకుందరు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యముగా తాళే చెరువు తుమ్మ మర్రెడ్డి ప్రణది
ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది సంతాన భాగ్యాని కోసము, మరియు తాడేపల్లి పద్మావతి షార్ముల మేరీ దేవా మంచి ఆరోగ్యం కోసం, తాడేపల్లి ప్రమీల దేవుని అనుగ్రహాని కోసము, తాడేపల్లి తాడేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహము కోసము, మరియు తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవుని అనుగ్రహాని కోసము, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దేవుని అనుగ్రహాని కోసము, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవ సేవలో ఎక్కువ నిముక్తమై ఉండటానికి, తణుకు నుండి ఇన్నమ్మ దేవుని అనుగ్రహాని కొరకు, తిరుపతి నుండి అనిత ఇద్దరు కుమారులు మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి అన్యా మేరీ వినయ్కి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవుని యొక్క అనుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ మరియు దేవుని యొక్క ఆశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి బ్రసీత దేవుని అనుగ్రహాని కోసం, చిన్నపురెడ్డి అన్ని విధాలుగా అలవాటు నుండి డెలివరెన్స్ పొందటానికి, జ్ఞానప్రకాశకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి ఫాతిమా దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి జి లూర్ద్ మేరీ అంతోని రెడ్డి పీటర్కి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి దొండేటి విజయ భాస్కర్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, ఎలిజబెత్ నోయల్ దేవానుగ్రహాని కోసం, జి మనోజ్ రెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసం, హేతుకుమార్ యూఎస్ఎల్ ఉద్యోగాని కోసం, జండు జ్యోతి ఏరవ శౌరెడ్డికి మంచి ఆరోగ్యం కోసం, కె బెంచమిన్ స్వర్ణ బిందు మౌనిక తేజస్వి మంచి ఆరోగ్యం ఉద్యోగం కోసము, మరి కర్తి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరి సిఎఫ్ఏ కాంగ్రెస్లో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మవారులందరూ ముఖ్యముగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జోజీ, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ ఇన్ఫెంటీనా, సిస్టర్ జ్యోతి దేవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ సిఎఫ్ఏ కాంగ్రెషన్ జనరల్ సుపీరియర్ జనరల్ అయినటువంటి వట్టి జవమాలమ్మ గారు వారి యొక్క ఆలోచన సంఘం ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెషన్ గుంటూరు ప్రొవిన్స్కు చెందినటువంటి ప్రొవిన్షియల్ అమ్మగారు అయినటువంటి శబరిలమ్మ గారు వారి యొక్క ఆలోచన సంఘం ప్రొవిన్స్లో ప్రతి ఒక్క అమ్మగారికి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. భద్రాచలం నుండి చాలా మంది శ్రీనివాసు దీపిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యవాది జయరాముకి అన్ని రకాలుగా అనారోగ్యం నుండి విడుదల పొందటానికి, భద్రాచలం నుండి వి జయసుంద దేవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవ ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. కీర్తన 25:12. ప్రభువునికి భయపడు వారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండి తెలుసుకుందురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమేక అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి ఆరోన్ దేవానుగ్రహంతో కొత్త బిజినెస్ చేయడానికి కృప కోసము ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య దేవానుగ్రహంతో నింపబడటానికి, విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు ఉద్యోగం మ్యారేజ్ కోసము, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచరు అనిత రాజేష్ వారి దేవానుగ్రహాని కోసము, విజయవాడ నుండి వెల్లటూరు మేరీ రమణ బాధ విడుదల పొందటానికి, విజయవాడ నుండి వెల్లటూరు బేతు శ్రీకాంత్ నిర్మల జెఫీకా
రయన్ ఆదం మరియు రిహాన్ ఆదం దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రోఫ్లీనా ఇన్నయ్య కుటుంబము, బాల డేవిడ్, బాల కీర్తి వైట్ కాలర్ ఉద్యోగం కోసం యూఎస్ఏల వారు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి బిఫిన్స్ మంచిగా జరపడానికి, హైదరాబాద్ నుండి ఫ్రావంతి చిన్నప్ప బిడలు దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి, అంచలి అఖిల్ ఆదిత్య దైవానుగ్రహంతో బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పూమలద ఫ్రావణ్ రెడ్డి దేవుని అనుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి టి ఆగ్నిఫ్ రెడ్డి ఫాతిమా దైవానుగ్రహంతో అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యంతో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అనంతపురం నుండి మేరియమ్మ దైవానుగ్రహంతో నింపబడటానికి, అనంతపురం నుండి మేరీ మాలది దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది దైవసేవ చేయటానికి కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి అనుష, మేరీ మరియు అన్వేష్ రెడ్డి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రకాశం డిస్టిక్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసము, మరియు రెండిచందల నుండి కానుగ మేరీ, భవానీ, మౌనిగా, సాహిత్య, మనోహ వారికి ఉద్యోగాని కోసము, మరియు రెండిచందల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కొరకు, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి కుటుంబము, సాహిత్య రెడ్డి విదేశంలో మంచి ఉద్యోగం పొందటానికి, మరియు రామంతపురం నుండి అలెన్ రాణి, జూలియన్ రెడ్డి, రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి, నిర్మల, సౌమ్య కరుణాగారు దంపతుల అందరి కోసము, సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సునితారెడ్డి, రిషిత్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసము, తిప్పారెడ్డి కళ్యాణి శ్రీకాంతికి ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి, క్రాంత్, జఫీకా, జైఫెన్ వారికి దైవానుగ్రహాని కోసం, వరప్రసాదరావు మంచి ఆరోగ్యం కోసము, వై దిలీప్, ప్రతీక్ష యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, రత్నమేరి బాల సాహిత్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ్రి యేసు నామములు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలమే శ్వాసంబడిన వారవునే. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 25:12. ప్రభువునకు భయపడు వారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండియే తెలుసుకుందురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యమా ఇంటర్న్షిప్లో ఉన్నత విజయం పొందటానికి, కానడ నుండి శేషుబాబు చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, కానడ నుండి ప్రణతి అన్వేషరెడ్డి దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి, కానడ నుండి జోసఫ్ దివ్య దంపతులు సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళం విమలా కుమారికి మంచి ఆరోగ్యాని కోసం, శ్రీకాకుళం జీవరత్న ఎలిజబెత్ దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, వరంగల్ నుండి సింగరాయి వినయ మోహన్ రెడ్డి కుటుంబము దైవానుగ్రహాని కోసము, జంగమ నుండి ఆరోగ్యమ కుమారుడిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము, అందోని రెడ్డి లోరుదు మేరీ దైవానుగ్రహాని కోసం, అరుణ కోసు ఆరోగ్యరెడ్డి, అనుదీప్ రెడ్డికి, అభిలాష రెడ్డి వారికి ఉద్యోగాని కోసము, భారతి సంజిత్ బిడ్డలకు దైవానుగ్రహం సంతాన భాగ్యాని కోసం, భవానీ గురువారెడ్డి అప్పు విడుదల పొందటానికి, దిలీప్ అన్వేషరెడ్డి దేవుని యొక్క అనుగ్రహాన్ని కొరకు,
వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి, దీప్తి భారత్ దైవానుగ్రహం కోసము. వరంగల్ నుండి లిల్లిమేరి, రితిక్ పాల్ రెడ్డి, ఫేదారెడ్డి మంచి మ్యాచింగ్ కోసము. వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పు విడుదల పొందటానికి. వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా, అఖిల్ రెడ్డికి, దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. వరంగల్ నుండి ఫరీదా సుందర్ మంచి అలవాటు ఉండటానికి. మరియు సుహాని ఫాంబోల్ దేవుని అనుగ్రహం పొందటానికి. వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం కోసం. వరంగల్ నుండి తుమ్మ నిర్మల, దినేష్ రెడ్డికి చదువులో భయం ఉంది, ఆ భయం పోవటానికి. వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మహబూబు నగర్ పి అన్నమ్మ దేవి అనుగ్రహాని కోసము. మెడంపల్లి నుండి 50 రూబీ మంచి ఆరోగ్యం కోసము. మెడంపల్లి నుండి ప్రకాశమ్మ సుందర్ రెడ్డి, కాంచన వారు యూఎఫ్లో ఉంటుంది, వారికి మంచి ఉద్యోగాని కోసము. నల్గొండ నుండి జండు రాణి, అభిలాష్ రెడ్డి, బాలమరి, తనుజ, మరియా హత్విద దైవానుగ్రహం పొందటానికి. వరంగల్ నుండి ఫిలియన్ అలోషిఫ్ దైవానుగ్రహంతో నింపబడటానికి. వరంగల్ నుండి కుమారెడ్డి, రాయపరెడ్డి, పుష్ప, జయంతి దైవభక్తితో నడవడానికి. వరంగల్ నుండి ఆరోగ్యమేరి, సుప్రియ, షౌరెడ్డి, జోన్ సుకీర్త్ దేవుని యొక్క అనుగ్రహంతో దేవాశ్వర కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డలు దేవభక్తితో నడవడానికి. నీట్ ఎగ్జామ్లు ఉన్నత విజయం పొందడానికి. హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి, శోభారాణి, కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి, ధరుణికి దైవానుగ్రహంతో మంచి ఉద్యోగాని కోసము. సుచరిత ధీరజ్ H1 విశ్వ కోసము. హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి, రోజారెడ్డి, అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. హైదరాబాద్ నుండి లూర్ద్ రెడ్డి జ్యోతి అప్పు బాధలు విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ దేవుడు నిండుగా అనుగ్రహించాలని. హైదరాబాద్ మార్గరేట్ మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరూ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 25:12 ప్రభువునకు భయపడవారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండే తెలుసుకుందురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి చిన్నమ్మ, ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగం, ప్రతి పేద కుటుంబాన్ని అనుగ్రహించాలని. నల్గొండ నుండి కరుణాసురి నీట్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందటానికి. నల్గొండ నుండి మేరీ స్టెల్లా, ప్రశాంత్ మరియు షౌరి సాగర్ని దేవుడు మంచి ఉద్యోగంతో అనుగ్రహించాలని. నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దంపతులు దేవుడు అనుగ్రహించాలని. నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు వారికి పొందటానికి. నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగాని కోసం. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డల్ని దైవభక్తి నడవడానికి. నల్గొండ నుండి సాగరిగా మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము. నల్గొండ నుండి సందీప్ కుమార్ కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి. నల్గొండ నుండి శ్రీవమ్మ దైవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి పూతోట ప్రభాకర్, శౌరి రాణి, ఆరాధ్యకి మంచి ఆరోగ్యం కోసము. గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా దేవానుగ్రహాని కోసం. ప్రణీల్ రెడ్డి, బిందు దంపతిని దేవుడు అనుగ్రహించాలని. సందీప్ రెడ్డి, శృతి వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసం. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్, రూపేష్ నారాయణని దేవుడు నిండా అనుగ్రహించాలని. గుంటూరు నుండి వాసవి కుమారి దేవుడు నిండా అనుగ్రహించాలని. గుంటూరు నుండి లిల్లీ టీచరు మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహం పొందటానికి. గుంటూరు నుండి మార్నేని ప్రతి రూబా ఆరది దేవుడిచ్చిన గర్భఫల దేవుడు కాపాడుతూ మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం
వారు చేసిన ఉద్యోగములు అన్నిదిని అభివృద్ధి పొందటానికి, గుంటూరు నుండి టి అన్నమ్మ, ఫౌడు లహారి, ఆని ట్రీఫా వారికి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడగడం. నిజామాబాద్ నుండి అరుణ, రాజా, కిరణ్, కాంచన వారికి ఉద్యోగాని కోసము, బెల్లంగుండ నుండి వాణి, రిత్విక్, ప్రపోద వారికి విసా కోసము బ్రైట్ ఫ్యూచర్ కోసం, ఒంగోలు నుండి ఇస్రాయేల్ ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, మరి ఒంగోలు నుండి లంగడపాటి రమణయ్య దైవానుగ్రహాని కోసము, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎస్లో ఉద్యోగాని కోసము, పెరంగిపురం నుండి అలెన్ సుందరమ్మ, సతీష్ రెడ్డి సాఫ్ట్వేర్ బిజినెస్ నడిపిస్తున్న దేవుడిని నిండా అనుగ్రహించాలని, మరి ఖమ్మం నుండి బాలరాజు, సౌజన్య, మనోజ్కి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి, శాంతి మంచి ఆరోగ్యం కోసము, ఖమ్మం నుండి తాలేపని ప్రకాష్, ఫాతిమ, సింధు వారిని దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి వి జయనిద, పి ఆనంద బాబు, వి షార్మిళ దేవుని అనుగ్రహాలు పొందటానికి, కర్నూలు జయన దేవుని అనుగ్రహం పొందటానికి, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి అందోని, మార్తమ్మ, పూజిత పృథ్వీ దేవుని యొక్క అనుగ్రహంతో ఉన్నత విజయం పొందటానికి, కర్నూలు నుండి జయన్న, దయాకర, అనిత దేవుని అనుగ్రహం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గాగలపూర్ నుండి తోమసమ్మ చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, గాగలపూర్ లెల్లి మేరీ కుమారుడికి పిఆర్ విశ్వ మ్యాచింగ్ కోసము, గాగలపూర్ వై అన్న మేరీ దైవ అనుగ్రహం కోసము, గాగలపూర్ సెలెస్టీనా అప్పుబాధ విడుదల పొంది దినేష్కి మంచి మ్యాచింగ్ కోసము, మల్లవరపు అమిల్ రాజు కుమారుడైన రాహుల్ తేజకి హోళీ పవిత్రాత్మ అభిషేకం నింపబడటానికి, కాదరిన్ జీసస్ దేవారెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, లూర్ద్ మేరీ యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వడిన వారు మీరే, మీ గర్భవరం యేసు ఆశీర్వడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 25:12. ప్రభువునికి భయపడేవారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండి తెలుసుకుందరు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, గొల్లమేరి పౌలీన దేవాని అనుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి గోరండల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజు మంచి ఆరోగ్యాని కొరకు, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తంబికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి జయపూల్ రెడ్డి దేవుని అనుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాస్ రెడ్డి అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ టీవీ పొందటానికి, మరియు హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ రెడ్డి, సునీల్ రెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం, మనీషా రెడ్డి దైవ సేవ చేస్తున్నాం దేవుని యొక్క ఆత్మతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రోణిగా డెంటల్ ఫ్రీ సీట్ కోసం ఎదురు చూస్తున్నాం. దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహం పొందటానికి, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి, హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి సునీత దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి అన్నమ్మ తరుణ్ యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. యూకేలోని ఆశిష్ రెడ్డి పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసము, యుఎస్ఏలో ఉన్న ఏరవ బాల సాహిత్య రెడ్డి ఎంఎఫ్ స్టడీ చేస్తున్నాం ఉన్నత విజయం పొందటానికి,
వైశాఖి నుండి పుష్ప కుమారుడైన సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము. వైశాఖి నుండి ఉపదేశ అయిన అందోని లోన్ క్లియరెన్స్ కోసము, కుమారుడైన చైతన్యకి ఉద్యోగాని కోసము. వైశాఖి నుండి అందోని అవినాష్ ఫాతిమ దేవుని అనుగ్రహాని కోసము. వైశాఖి నుండి కోన జీవన్ హరిత జ్యోతి మోహన్ వెంకట సాయి బ్రైట్ ఫ్యూచర్ కోసం. వైశాఖి నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసము. వైశాఖి సంధ్యారాణి కుమారుడైన ననోజ్కి ఉద్యోగాని కోసం. వైశాఖి నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యం కోసం. వైశాఖి నుండి విమల్ రోయ్ అఖిల్ రోయ్ యూఎఫ్ఏలో చదువుతున్న మంచి ఉన్నత విజయం పొందడానికి. తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం కోసం. తాళేచెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరిద మంచి అలవాటు ఉండటానికి. తాళేచెరువు నుండి ఏరవ విజయకుమార్ చెన్నపరెడ్డి దేవుని అనుగ్రహం పొందటానికి. తాళేచెరువు దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. తాళేచెరువు వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రైనా వారికి దైవానుగ్రహం పొందటానికి. తాళేచెరువు నుండి ఫంగారెడ్డి బాల అనురాగ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం. తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవ శ్రీవమ్మ రవీందర్ రెడ్డికి అప్పు విడుదల. రాజేష్ రెడ్డి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి కుటుంబం బిడ్డల దేవుడు నిండు అనుగ్రహించాలని. హైదరాబాద్ విజయ జోజిరెడ్డి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ యూఎఫ్ఎల్ ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ కోసం. విజయ్ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ ప్రశిష్ శ్రీని దేవుడు నిండు అనుగ్రహించాలని. విజయ నిర్మల జోహానిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. హైదరాబాద్ వై మేరీ కోర్టులోని కేసు తొందర ముగించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగిన కోనసీమ రాళ్ళ జాని దుర్గప్రసాద్ కుటుంబాన్ని దేవుడు నిండు అనుగ్రహించాలని. కోనసీమ తాలేపుడి ప్రదీప్ కుమారు రాళ్ళ శ్రీదేవి మంచి మ్యాచింగ్ కోసము. హత్తువ విజయ్ ప్రణయ్ మిథిల్ దేవునికి అనుగ్రహాన్ని కోసం. హత్తువ అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం. హత్తువ ఇన్నఫమ్మ కుమారుడుకు బ్రైట్ ఫ్యూచర్ కోసం. కడప నుండి కే నిర్మలమ్మ జోజురెడ్డి పెండరెడ్డి మేరీ జయంతి ఆదిత్య దేవాన్ని అనుగ్రహించాలని. మలేషియా నుండి సెబాస్టియన్ చేసిన బిఫెన్స్ మంచిగా జరగటానికి. అబాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఆరోస్తున్న ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమే యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 25:12 ప్రభువునికి భయపడేవారు తాము నడవలసిన త్రోవను ఆయన నుండి తెలుసుకుందరు. అబాదండ్రి యేసు నామములు ఈ వాక్యమే అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి సెలెస్టీన్ నిర్మల జయప్రకాష్ మరియు రాహుల్ బాల టీ విఫా కోసము, ఈఏడి కారుడు కోసము మరియు బాల ఉమేష్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయ బాల ట్రీఫా బిడ్డలందరూ దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి. నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. 5th అన్న మీరు ప్రదీప్ రెడ్డి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసం. నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతి దేవుడు నిండా అనుగ్రహించాలని. నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము బిడ్డలందరూ దేవభక్తితో నడవడానికి. నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ్ కుమార్ హారిగా వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. యూకే నుండి గల్గొండ నుండి మంచుల అరుణ్ రెడ్డి ఉద్యోగాని కోసము. గాల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయడానికి. గుండెక్కల నుండి గురువ అన్నమ్మ మంచి దైవానుగ్రహాని కోసం. గన్నవరం నుండి కోటపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ వారిని దేవుడు అనుగ్రహించాలని. దుర్గా మహేశ్వరరావు నుండి వచ్చిన డబ్బు అమౌంట్ తిరిగి రావటానికి.
హైదరాబాద్ నుండి గోప కుస్మ కుటుంబము దైవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి సౌమ్య, భవాని, వినేష్ రెడ్డి, శౌర్యరెడ్డి మంచి ఆరోగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పుష్ప కుమారి సైమన్ కోర్టులో కేసు తొందర పూర్తి చేసి అప్పమాన విడుదల బందీగా అవసరమడిపోవటానికి, హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లిన్ దేవానుగ్రహం కోసం, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియా కొరైతి దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసే మిషన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి రాణి పఫ్ఫిల వంశీకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారికి శ్రీకన్యం శృతి బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ నుండి రూబా హాస్విక్ ఐఐటి ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి రోస్ మేరీ ఫాందాస్ దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లిన జయన అన్నమ్మ కుటుంబము, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరీదాసు సుశీలమ్మ, హరి, మురళి బ్రైట్ ఫ్యూచర్ కోసం, కర్నూలు నుండి నూతనపల్లి డి రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసం, సిస్టర్ ట్రీసా దేవాని అనుగ్రహంతో నింపబడటానికి, ప్రవీణ్, నందిని, జయశ్రీ దేవాని అనుగ్రహాని కోసం, కర్నూలు నుండి డోనిలోని శేఖర్ రెడ్డి, ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ తొందర రావటానికి, నాగర్ కర్నూలు నుండి భయపడి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం కోసము, కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మరపల్లి కవిత అజయ్కి మంచి ఉద్యోగము, హైదరాబాద్ నుండి మేరీ, మార్తమ్మ, ఉదయ భాస్కర్, రవి, తేజ, కీర్తి, ఎఫ్ మేరీ నిగారిగా దేవానుగ్రహంతో బ్రైట్ ఫ్యూచర్ కోసము, బిడ అయినటువంటి రిత్తమ్మ దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి మౌనిగా రెడ్డి, భవాని మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యాని కోసం, నవీన్, ఫరీదా హైదరాబాద్ నుండి మంచి అలవాటు ఉండటానికి, హైదరాబాద్ పవిత్ర, అజిత్ రెడ్డి అప్పు విడుదల మంది బిఫిన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ ప్రదీప్ కుమార్, శ్యాముల దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగము, ప్రియాంక ఉద్యోగాని కోసము, హైదరాబాద్ పుష్పాంజలి దేవుని యొక్క అనుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కాసు విజయమోహన్ కుటుంబము కుటుంబ క్షేమాని కోసము, వి లక్ష్మి, మరియ, భాను, తరుణ్ కుమార్ మంచి మ్యాచ్ ఉద్యోగాని కోసం, మల్లవరపు జోసఫ్ విడుదల పొందడానికి, మరియా కావ్య, జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యాని కోసము, మెట్టు ప్రియాంక మంచి ఉద్యోగాని కోసము, ప్రవీణ్, ప్రణది మంచి మ్యాచింగ్ కోసము, పాస్టర్ సాము వెళ్ళరాణి కుటుంబ జీవితమైన శాంతి సమాధానంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి శ్యామల, ప్రీతి మరి ఆరోగ్య స్టాఫ్ నేమ్స్ల ప్రమోషన్ కోసము, నల్గొండ నుండి స్టెల్లా మేరీ, ప్రణది, జ్యోతి వారికి దేవానుగ్రహాని కోసం, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ దేవుని యొక్క అనుగ్రహాని కోసం, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్ రెడ్డికి మంచి ఆరోగ్యం కోసం, హైదరాబాద్ నుండి విమల, కావ్య, నవీన్ వారికి దేవుడు సంతాన భాగ్యం అనుగ్రహించిన గర్భవాల దేవుడు కాపాడుకోవాలని, వారు యుఎస్ఎల్ ఉండడం కాపాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్ నుండి ఏరవాళ్ళు ఊరుదమేరి దేవానుగ్రహాని కోసం, నంద్యాల నుండి అరుణ, వినయ్ కుమారికి మంచి మ్యాచింగ్ కోసము, నెల్లూరు నుండి వల్ఫల దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశ్రయించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, ఆన్లైన్లో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. అలానే వారిని దేవుడు నిండు అనుగ్రహించాలని యేసయ్య 58:8 వాక్యం, నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యమ మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యమ మీ వెంట వచ్చును. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ
మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా శైలబెందుల శైలజ బ్రైట్ ఫ్యూచర్ కోసం తుమ్మ పద్మ కుటుంబంలో ప్రాబ్లం విడుదల పొందడానికి, పొనుకుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, పెండ్యాల జ్యోతి బిడలు కోసము ఉద్యోగము కోసము, జయశ్రీ సంతాన భాగ్యాన్ని కోసం బిడ్డలకి ఉద్యోగాని కోసము, మేరీ జయలక్ష్మి మంచి ఆరోగ్యం కోసము, చండి సూరాజ్ దేవునికి అనుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వ కోసం, గోవిందరావు కిడ్నీ ప్రాబ్లం నిలబడటానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విశ్వ కోసము, సిస్టర్ లావణ్య కుటుంబముల శాంతి సమాధానం కోసం, సుందర్ రెడ్డి ఫ్యామిలీ సంతాన భాగ్యము బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయ అడిగిన. గుంటకల్లి నుండి కుస్మా ఇన్నయ్య బిడ్డల ఉద్యోగము మంచి ఆరోగ్యము, మేరియమ్మ కుమారుడికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాతండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదించువారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదించువారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము. అబ్బా తండ్రి మేము సమర్పించినటువంటి ప్రతి ఉద్దేశములను కోరికలను పవిత్రపరచండి. మీ సన్నిధిలో మేము అర్పించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మీ పవిత్ర రక్తముతో కడిగి పవిత్రాత్మతో పవిత్రపరచండి. హల్లెలూయా. నేనెవరినో నేనేమిటో ఇందుకింద ప్రేమ, ఈ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకొన్నావు. ఈ అర్హత లేని నన్ను నీ దరికే చేర్చుకొని నీ ఆత్మతో నడిపించావు, వారసత్వమునిచ్చావు. తండ్రి నా దేవా, నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. తండ్రి నా దేవా, నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. నేనెవరినో నేనేమిటో ఎందుకింద ప్రేమ, ఈ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకొన్నావు. ఈ అర్హత లేని నన్ను నీ దరికే చేర్చుకొని నీ ఆత్మతో నడిపించావు, వారసత్వమునిచ్చావు. తండ్రి నా దేవా, నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. నిత్య సహాయమాద ప్రతిష్ట జపంలో చెప్పుకొని మన ఈ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మేము సమర్పించినటువంటి కోరికలను అర్థనలన్నింటినీ అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములు సమర్పించి మన కుటుంబాన్ని బిడ్డలని మన కోరికలన్నింటిని సమర్పించి ప్రార్థిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోహానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము.
మాట మా ఇచ్చుచున్నాము. జీవితములో మా ప్రతి జీవితములో క్షణము ప్రతి క్షణము మా సిలువనెత్తుకొని మా సిలువను యేసు ఎత్తుకొని ప్రభువును యేసు ప్రభువును వెంబడించి వెంబడించి ఇంక మీదట ఇంక మీదట ఆయనకు మరియంద మరియంద నమ్మకస్థలముగా నమ్మకస్థలముగా ఉండుటకు ఉండుటకు మమ్మలను మమ్ములను మా కుటుంబాలను మా కుటుంబాలను సంపూర్ణముగా సంపూర్ణముగా అమ్మ మరియా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఆ దేవదూతలు ఒకరితోనొకరు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో అని నిండి ఎలుగెత్తి ఉన్నది పలికిచుండరి. అని ఎలుగెత్తి ఈ పలికిచుండరి. వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క అనంతమైన అనంతమైన శక్తితో శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మేము మా ప్రార్థిస్తున్నాము. దేశము పైన మా దేశము లోకమంతటి పైన లోకమంతటి మా పైన, కుటుంబాల పైన మా కుటుంబాల మా పైన, మనవులన్నిటిపై మా మీ మనవులన్నిటిపై కరుణను అనుగ్రహించండి. మీ కరుణను అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాబూరద ఉద్దేశముల నుండి వాని మాయాబోధ ఉద్దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్ము మా కాపాడండి. ఆత్మ శరీరములను మా ఆత్మ మా శరీరములను, మనస్సులను మా మా మనస్సులను, సమస్తమును మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండండి ఆమె తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం భుజముడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశమనువుగా కీలోంటి రక్షించండి. ఆమె ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డలని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క విచారణకర్తలని, అమ్మగారులను, ఉపదేశగారు అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామ బుజ్జుమరుగాక, మీ రాజ్యమొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనువుగా కీలోంటి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఈ వారం ఇక్కడికి వచ్చిన వారందరినీ, 23వ తారీఖు నుండి ప్రారంభించవచ్చు వడకమ్మలోని వారిని, 28 నుండి ప్రారంభించవచ్చిన వడకమ్మలోని వాళ్ళందరినీ ఆస్వాదించని వారి ప్రయాణ దీవించమని దేవర ప్రసాదం చేత అందరి నమరేమ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన బిడలారా, పవిత్ర శిలువ విజయ పండుగ సందర్భంగా మనము మన కుటుంబాన్ని ప్రభు యొక్క రాజుగా, నాయకుడుగా, రక్షకుడుగా స్వీకరించి ఈ ఆరాధనల సమయముల ప్రభువా నా ఇంటికి, నా జీవితానికి రక్షకుడుగా ఉండి నేను నడిపించమని ప్రార్థిస్తాను. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. మానురాగం మానుబంధం మా శరణం మా సాయం మానురాగం నీవేనమ్మా
అనుబంధం నీవేనమ్మా, మానురాగం నీవేనమ్మా, మానుబంధం నీవేనమ్మా. మా శరణము నీవే, సహాయము నీవే, మా బలము నీవే, దీవన నీవే. అమ్మా అమ్మా మా మరియమ్మా, నాకై నిరతం ప్రార్థించమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా, మాకై నిరతం ప్రార్థించమ్మా.